నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. అంకుల్, ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మనము వాళ్ళ గురించి మనం చెప్పలేము, పెద్ద నాయకులు. ఆమె వచ్చి ఇక్కడ పోరాడే అవకాశం అసలు అవసరం లేదు. కావాలని ఆమె వస్తుంది అనవసరంగా. మన తెలంగాణ ఆమెకి ఏం పని అమ్మా? అక్కడ వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ఉన్నారు. అక్కడ ప్రకటించండి, అక్కడ పార్టీ పెట్టుకోండి. ఇక్కడ వచ్చి మా దాంట్లో మీరెందుకు పోతూ? ఏం అవసరం? అవసరం విషయం కదా. మా తెలంగాణ మీకు ఏం? అప్పుడు మా తెలంగాణ పోరాడినప్పుడు మీరేం చేసిరమ్మా? మీ ఏడవేళ్ళు, మీరు మీ అన్నయ్య ఏడవేండు, నువ్వేడవేను షర్మిలక్క, అది చెప్పండి, అడుగుతాం. మా అన్న తమ్ములు ఎందరో చచ్చిపోయినారు, మేము ఎందరో చచ్చిపోయినాం. అంతమంది మేము జనం మోసపోయినాం. చనిపోయినప్పుడు కూడా అప్పుడు షర్మిల అక్కడ ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు వచ్చి మా తెలంగాణలో మేము పార్టీ ప్రదర్శిస్తామంటే ఎవరు చెప్పారమ్మా? ఇవన్నీ అన్ని నాటకాలు లేవు. పోనీ ఇది ఆంధ్రాలో పెట్టుకో పార్టీ. ఈ తెలంగాణకి ఎవడిస్తాడు అవకాశం? ఇచ్చే అవకాశం లేదు. నీ అన్నతో పోట్లాడి చేసుకోండి. అయితే ఇప్పుడు అన్నయ్యని కాదు అని చెప్పి ఇంకో పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నయ్య మీద చెల్లి పోటీని ఏ విధంగా చూస్తున్నారు? అది అన్నయ్యని చెల్లి పోటీ మీద ఏం చేద్దామంటే వాళ్ళకు కుటుంబ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదమ్మా. కాకపోతే పబ్లిక్ మీద వచ్చి ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్ కాదు. ఆవిడది ఏదైనా ఉంటే సొంతం పోరాడండి, సొంతం నిర్ణయం తీసుకొని కొట్లాడండి. కానీ నువ్వు ఎక్కడో ఉండి ఎక్కడో వచ్చి గీడొచ్చి మాది గీది అని ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కలిసిన అవకాశం ఎవడిస్తాడు? ఇయ్యం. రేవంత్ రెడ్డి సార్ మేము చెప్తాం, డైరెక్ట్ పోయిన సచివాలయం చెప్తా పోయి నేను సీఎం గారికి. అయితే ఇప్పుడు అన్నయ్యని కాదని చెప్పి పార్టీలో చేరింది కాబట్టి పార్టీ కొనసాగించే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేదు, ఆమె మోసం చేయని కత్తాను అంతే, ప్రజల్ని, అన్నయ్యని, అందరినీ కూడా. ఆమె పార్టీని బలపరిచి ఏమో చేసి ఏమో చేద్దాం అనుకుంటాను, కానీ ఆమెతో ఏం కాదు. అవి ఉత్త మాటలు. నమస్తే అండి. నమస్కారం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల అడుగు పెట్టడం జరిగింది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? వైఎస్ సిపిలో ఉండి వాళ్ళ బ్రదర్ దగ్గర మినిస్టర్ పదవి తీసుకుని ఉండే ఆమె తీసుకొని అదే పార్టీలో ఉండి ఆమె కొట్లాడి దాంట్లో ఉండడం మంచిది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, ఆమె తెలంగాణలో వచ్చింది, ఇక్కడ వర్క్ చేసింది, ఉన్నది, వెళ్ళిపోయింది. ఈడ ఏమీ నిలబడలేదు, ఏం లేదు, వేస్ట్ అయిపోయింది. ఈడ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్ వస్తే ఇప్పుడు టీడీపీ ఉన్నది, ఇప్పుడు టఫ్ ఉంది. ఇటు వస్తే టీడీపీ రావచ్చు, చెప్పలేం. అయితే దాంట్లో పోకపోకుండా వైసీపీలో ఉండి ఏదైనా మినిస్టర్ అట్లా తీసుకోవడం మంచిది. అన్నయ్య మీద చెల్లి పోటీ చేయడం మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు చెల్లి పోటీ చేయడం అంటే ఇప్పుడు అన్న ఏం చేసిండు? ఇద్దరిని, మదర్ను సిస్టర్ను ఇద్దరిని యూజ్ చేసుకుంటూ ఎలక్షన్లో యూజ్ చేసుకుంటూ ఎంత యూజ్ చేసుకోరో అంత యూజ్ చేసుకొని త్రో చేసిండు ఆయన. వైఎస్ జగన్ త్రో చేసినందుకు చేయడం వల్లనే కదా వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణ సిపి పెట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన స్థానం ఇవ్వనందుకే కదా. వాళ్ళకు ఇవ్వనందుకే ఆమె అక్కడ పోయి ఇప్పుడు పోటీ చేయడం ఒక విధంగా బెటరే. ఒక విధంగా గెలిస్తే బాగుంటుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? కాంగ్రెస్ అయితే ఈ పొజిషన్లో టీడీపీ వస్తుండొచ్చు. టీడీపీ వస్తుంది, టీడీపీ జనసేన వస్తుంది. కాంగ్రెస్ అంత లేదు. అక్కడ వస్తే టీడీపీ రావాలి, 90% టీడీపీ అయితే రావాలి అక్కడ. థ్యాంక్ యూ అంకుల్. నమస్తే అండి. అంకుల్, ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు, దాన్ని ఎలా చూస్తున్నారు? ఈ రాజకీయాలలో వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ లాభాలను బట్టి వాళ్ళు జంప్ అవుతూ ఉంటారు. అంతే, స్వార్థం అంతే, ఓన్లీ స్వార్థం, ఎవరైనా అంతే. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు? కాంగ్రెస్ మళ్ళీ ముందు వచ్చే అవకాశం ఏమన్నా? వైఎస్ఆర్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ ఎందుకని? అంతే, ఆయన ఆ విధంగా రూలింగ్ అలా ఉంది. వాలంటీర్ని పెట్టి చక్కగా చేస్తున్నారు. ఈ అపోజిట్ వాళ్ళంతా దుమ్మెత్తి పోస్తున్నారు తప్పితే అవన్నీ నిజాలు కాదు. అయితే ఇప్పుడు అన్నయ్య మీద చెల్లి పోటీ అనేది దాన్ని ఎలా చూస్తున్నారు? అవంతా స్వార్థం, అదే చెప్తున్నా, కుమ్మక్కు రాజకీయాలు అవన్నీ అంతే. అంత ఎదిరించాలని వాళ్ళకు ఉండదు, ఎదిరిపడాలని ఉండదు. అంత దానిలో ఏవో వ్యూహాలు ఉంటాయి, అంత తప్పని చేయముండవు. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? జనాల్ని ఫుల్స్ చేయడానికి. ఎందుకంటే అంతే కదా, అంతే. నేను చదువుకున్నాను, నాకు తెలియదు, కానీ నేను పాలిటిక్స్ సబ్జెక్ట్ చదువుకున్నాను. జనాలను ఫూల్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, అంతే.
ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో ఇప్పుడేమో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ లోకి షర్మిల గారు వెళ్ళారు. ఆ విషయం తెలుసా అండి మీకు? తెలిసింది, నిన్ననే తెలిసింది. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఏముందిగా, వస్తే మంచిదే కదా. అయితే ఇప్పుడు ఆంధ్రాలో కూడా సొంత చెల్లె పోటీ పడుతుంది. దాన్ని ఎలా చూస్తున్నారు? దాన్ని అంటే ఏం చేస్తామమ్మా, మరి ఆవిడకి కూడా ఉంటుంది కదా. ఆయన రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా ఆవిడ కూడా. జగన్ గారికి ఎంత ఉంటుందో ఆమె కూడా అంతే ఉంటుంది, అందుకని రావచ్చు. అయితే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏమో తెలంగాణలో అనుకున్నామా, అనుకోలేదు కదా, వచ్చింది చెప్పలేము. అది రాజకీయం ఎప్పుడు ఏ టైం మాత్రం తెలియదు. అక్కడ కూడా ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ ఓట్లు చాలా ఉన్నాయి, అవి రావచ్చు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చేది ఎవరు, వీళ్ళే అంటారా? అంటే అమ్మా ఇప్పుడు చెప్పలేకపోతున్నాను తల్లి, ఎందుకంటే ఇప్పుడు 4 పార్టీలు అయిపోయినాయి. తెలుగుదేశం, జనసేన, మన జగన్. జనసేన, తెలుగుదేశం రెండు కూడా భేటీ అయిపోయాయి కదండి. అయినాయని అప్పుడు వరకు తెలియాలి కదా. ఏమో ఇప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఏదైనా జరగచ్చు అంటారు, అంతేనా? రాజకీయం ఏదైనా జరగచ్చు అంతే. వస్తే మాత్రం మంచి పరిమాణమే. షర్మిల గారు కష్టపడ్డది కదా ఆవిడ, ఇప్పుడు ఏమన్నా ఉంటే ఓకే. ఎందుకు జాయిన్ అయింది అంటారు? ఎందుకు కాంగ్రెస్ లో కలిసిపోయింది అంటారు? అంటే అర్థం వాళ్ళు కాంగ్రెసే కదా, వాళ్ళది ముందు నుంచి కాంగ్రెసే కదా. ఆవిడ అందులో కలటానికి పెద్ద ఏం కలగదు, ఎందుకంటే ఇక్కడ జగన్ గారి దగ్గర అవకాశం లేదు కదా. అటు వెళ్ళారు. థ్యాంక్ యూ. వెల్కమ్, బాయ్. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మేడం ఇది కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ అంటే మేడం, ఈ జగను ఈ షర్మిల ఈ ఇద్దరు కుటుంబ సభ్యులు ఉంది పోరాటం అంతే. వీళ్ళు కావాలని ఫ్రాడ్ చేస్తున్నారు, ఏది పబ్లిక్ను వీళ్ళు కావాలని చేస్తున్నది అంతే, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. అంటే వాళ్ళే ఉండాలి, రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఒక ఫ్రాడ్ చేస్తున్నారు అంతే. పబ్లిక్ను అది ఏమంటే పిచ్చులు బలాయిస్తారు అక్కడ అంతే, ఇంకేం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే అటు జనసేన మన తెలుగుదేశం వస్తేనే 100% కరెక్ట్ ఉంటుంది, అది ఉన్న వాస్తవం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో గనక కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? మేడం అంత సీన్ లేదు మేడం, వస్తే 1-2 సీట్లు వస్తుండొచ్చు అంతే, అంత మించి అయితే లేదు మేడం అంతే. అయితే అన్నయ్యపై చెల్లి పోరాటం అనేది ఏ విధంగా ఉంది అంటారు? ఓకే మేడం, మీరు అన్నది అది వాస్తవమే, కానీ చెప్తున్నా వీళ్ళ ఫ్యామిలీ డ్రామా ఆడుతున్నారు అంతే. పబ్లిక్ను ఇక నేను ఈ పార్టీ ఆ పార్టీ అనే టైప్లో వీళ్ళు నాటకాలు ఆడి అంతే పబ్లిక్ను కొద్దిగా అది చేస్తున్నారు మేడం, అంత మించి అయితే ఇంకేం లేదు అక్కడ. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? చెప్తున్నా మేడం, పక్కా తెలుగుదేశం పార్టీ, జనసేన నాకు తెలుసు ఇది 100%. మా కోడలు ఉంది, నాకు చెప్పనికే రాదు. ఇది మొబైల్ది మా తల్లి మెసేజ్ వస్తుందన్నా? మెసేజ్ కాదు తల్లి, ఆధార్ కార్డు మీద ఫోన్ నంబర్ లేదు, దానికి వచ్చింది. దానికి వచ్చిన మరి మీరు అప్లై చేస్తలేరా? ఏం అప్లై, నా కోడలు ఉంది. చేస్తున్నామే. నా కోడలు ఉంది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలో మీకు బాగా నచ్చిన గ్యారెంటీ ఏది? బాగా గ్యారెంటీ అదే మొబైల్ కా ఇది చేస్తారంట, నాకు అన్నికే రాదు. నేను లోపల చెప్తాను, ఆ కోడలు. మీకు ఈ 6 గ్యారెంటీలు తెలీదా? తెలియదమ్మి. అయ్యో, తెలియకపోతే ఎట్లమ్మా మరి? మా కోడలు ఉంది, ఆమెను అప్లై చేస్తుంది అంతా. ఆమె నిన్న 4 గంటలకు నేను వచ్చిపోయినా, టోకన్ దొరకలేదు, ఆమెను పెట్టి నేను పనిపోయినా. అవునా? మొత్తం మీ కోడలు చూసుకుంటుంది, మీకేం తెలియదు? మాకేం తెలియదు. నమస్తే అంకుల్. ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారి ఎంట్రీ, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం. ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుందనే అనుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 పార్టీలు ఉన్నాయి కదా, వైఎస్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ. ఇప్పుడు కొత్తగా వారు పగ్గాలు చేపడితే షర్మిల గారు అక్కడ కూడా కాంగ్రెస్ బలపడుతుందని అనుకుంటున్నాం. అయితే అన్నయ్య మీద చెల్లి పోటీ అనే దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? రాజకీయాలు అన్నప్పుడు అందరు మామూలుగా చూస్తారు, పోటీ అనేది ఏముండదు, ఎవరి పార్టీ వారిది. ఏపీలో షర్మిల గారు జగన్ గారిని కాదు అని చెప్పి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఢిల్లీలో నుంచి ఉన్న పార్టీ కదా, ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి అక్కడ ఢిల్లీ లెవెల్లో ఉంటుంది కాబట్టి గట్టిగానే ఉంటుంది, పోటీ గట్టిగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? టీడీపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని మేము అనుకుంటున్నాం, మా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.